హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు పెసరపప్పు మునగాకు పప్పుచారుతో మీ ముందుకు వచ్చానండి. ఇందులో కావాల్సిన పదార్థాలండి: పెసరపప్పు అండి, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలండి, ఒక మామిడికాయ, కొద్దిగా కరివేపాకు అండి. మునగాకు కచ్చాపిచ్చాగా చేసుకున్నదండి. ఈ మునగాకుతోటి పప్పుచారు మంచి రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి, పప్పు ఉడకబెట్టేసుకున్నామండి. ఇందులోకి మునగాకు కొద్దిగా కచ్చపిచ్చగా చేసుకున్నాం కదండి, అది వేసుకుంటున్నామండి. ఇదిగోండి, ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, మునగాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిదండి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నానండి, పులుపు బాగుంటుంది. ఇదిగోండి, టెంక కూడా వేసేసుకుంటే పులుపు బాగా దిగుతుందండి. ఇదిగోండి, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి, అల్లం ఎల్లుల్లి కొంచెం కచ్చాపిచ్చాగా కుట్టేసుకున్నదండి. మునగాకు వేయడం వలనండి మంచి రుచి వస్తుందండి. అదిగోండి కాగుతుంది. ఒక పావు స్పూన్ పసుపు అండి, ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు అండి, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఈ పప్పుచారులో ఉన్న పులుపు ఇవన్నీ దిగండి, చాలా బాగుంటుంది. మునగాకు కూడా ఎక్కువ వాడాలంటున్నారు కదండి, అందుకని మునగాకు ఎక్కువ వేసానండి. ఈ పెసరపప్పు చారు అండి వేసవికాలంలో హాయిగా ఉంటుందండి. చూసారా, పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఈ పప్పుసారు అండి నీరుతో తాలింపు పెట్టుకుంటే అండి మంచి రుచి వస్తుందండి. తాలింపు వేసేసుకుందామండి. ఇదిగోండి, తాలింపు వేసుకో. అంతే అండి, 5 నిమిషాల్లో పప్పుసారు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో
మీకు నచ్చితే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.